హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 28వ భాగం. ముగ్గురు ఒకేసారి నోర్లు తెరుచుకుని చూస్తుండిపోయారు. స్విమ్ డ్రెస్ వేసుకుని సిద్ధార్థ్, శౌర్య ఇద్దరు హ్యాపీగా వాటర్ వార్డ్లో ఉండే గేమ్స్ అన్ని ఆడుతున్నారు. శౌర్యని పైనుండి కిందకి ఎగిరేస్తూ వాడి కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందాన్ని కంటిన్యూగా చూసుకుంటున్నాడు సిద్ధార్థ్. అంకుల్, ఆ గేమ్ ఆడదామా? ఓకే పద అంటూ వాణ్ణి ఎత్తుకొని పైదాకా తీసుకెళ్లి వాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కన్నా జాగ్రత్త. ఓకే అంకుల్ అనగానే ఫాస్ట్గా ఇద్దరు జారుకుంటూ వచ్చి ఫోర్స్గా పైనుండి కిందకి నీళ్లల్లో పడిపోయారు. వదిలేస్తే ఎక్కడ భయపడతాడోనని వాణ్ణి వదలనేలేదు సిద్ధు. వాణ్ణి అలా ఎత్తుకుని నచ్చిందా అని అడిగితే సూపర్గా ఉందంకుల్ అన్నాడు. చాలాసేపటి నుండి ఆడుతున్నాం కదా, ఇక పద ఏమైనా తిందాం అని వాడి డ్రెస్ చేంజ్ చేయడానికి కారు దగ్గరకు రాగానే ఎదురుగా ముగ్గురు సీరియస్గా చూస్తూ కనిపించారు వాళ్ళ ఫ్రెండ్స్. మీరెప్పుడొచ్చారా? ఇప్పుడేలే, కానీ ఏం చేస్తున్నావు ఇక్కడ? మీ తొట్టి బ్యాచ్కి కళ్ళు కూడా కనిపించట్లేదా అని శౌర్య అడిగితే సిద్ధు కూడా కదా కన్నా, నేను అదే అనుకుంటున్నా. రే సిసింద్రి, నీకు పడతాయి, సైలెంట్గా ఉండు అని సుజీ అంటే నేనేమన్నా, నేను అంకుల్తో మాట్లాడుతున్నా కదా అంకుల్. శౌర్యకి డ్రెస్ వేస్తూ వాడి మీద పడతారేంట్రా, ఏం చేస్తున్నానో చూస్తున్నారు కదా, మళ్ళీ ఏం చేస్తున్నావంటే కళ్ళు కనిపించట్లేదని అనుకుంటారు ఎవరైనా అన్నాడు సిద్ధు. రేయ్, ఇప్పుడు నీతో ఆర్గ్యూ చేయలేం కానీ అర్జెంట్ మీటింగ్ ఉంది, మర్చిపోయావా? తొందరగా బయలుదేరు అంది సుజీ. తను కూడా షర్ట్ వేసుకుంటూ వెళ్దాంలే, వీడికేమైనా తినిపించి డ్రాప్ చేసి వస్తాను. లేట్ అవుతుందిరా. ఏం కాదులేవే, అయినా వాడు పొద్దున్నే టిఫిన్ చేసి వచ్చుంటాడు కదా. రే సిసింద్రి, బ్రేక్ఫాస్ట్ చేయలేదా అన్నాడు కుమార్. సిద్ధుని చూస్తూ అవునంకుల్, నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, మీరు వెళ్ళండి. ఏం పర్లేదు, వాటర్లో ఆడితే ఆకలేస్తుంది, పద ఏమైనా తిందాం అని 10 మినిట్స్లో వచ్చేస్తానని మిగిలిన ఫ్రెండ్స్కి చెప్పి వాణ్ణెత్తుకుని పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్కి తీసుకెళ్లాడు. ఏంట్రా వీడు అంటూ ముగ్గురు తల కొట్టుకుంటే ఇక చేసేదేముంది అంటూ ముగ్గురు అక్కడే కూర్చొని టైంపాస్ చేస్తున్నారు. ఏం తింటావు నాన్నా? ఏమో అంకుల్, ఇక్కడేం బాగుంటాయో నాకు తెలీదు. వెజ్ మంచూరియా తింటావా? ఓకే. 2 వెజ్ మంచూరియా తీసుకుని ఎదురెదురుగా కూర్చున్నారు శౌర్య, సిద్ధార్థులు. ఫోక్తో తీసుకుని తినడం చేతకాక ఒక మంచూరియాని గట్టిగా గుచ్చడంతో అది పింగాణి ప్లేట్ మీద జారిపోయి ఎగిరెళ్ళి ఎక్కడో పడిపోయింది. అయ్యయ్యో, ఇవి ఎగురుతున్నాయి అంకుల్ అంటూనే వాటిని గుచ్చడానికి ట్రై చేస్తూ నాకొక్కటి కూడా రావట్లేదు అని బిక్కమొహం వేశాడు శౌర్య. నవ్వుకుని ఇలారా నేను పెడతాను అనడంతో మెల్లిగా తన ప్లేట్ తీసుకొచ్చి సిద్ధు ముందు పెట్టగానే వాణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు సిద్ధు. నెమ్మదిగా ఇలా తీసుకొని ఇలా తినాలి అంటూ వాడికి పెడుతూ తను తింటుంటే 10 నిమిషాల్లో వస్తానన్నవాడు కాస్త 40 నిమిషాలకి తిరిగొచ్చాడు. పదండ్రా వెళ్దాం అంటూ శౌర్యని కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. వాణ్ణి స్కూల్లో డ్రాప్ చేసి మీటింగ్కి అటెండ్ అయ్యాడు సిద్ధు. సారీ ఫర్ ద లేట్, ఐ హ్యావ్ ఎ అర్జెంట్ వర్క్ అని అందర్నీ కూల్ చేస్తూ డెమో స్టార్ట్ చేశాడు. మీటింగ్ అయ్యాక ఎప్పుడో ఈవినింగ్ అవుతుండగా ఆఫీస్కొచ్చారు సిద్ధార్థ్ వాళ్ళంతా. తను రాగానే అందరూ లేచి విష్ చేస్తుంటే అందరితో పాటు శిఖర కూడా లేచి నిలబడి గుడ్ ఈవినింగ్ చెప్తోంది. తన వైపు చూసిన సిద్ధార్థ్కి మొన్న రాత్రి ఎవరితోనో బైక్లో వెళ్లడం గుర్తొచ్చి మిస్ శిఖర, కమ్ టు మై క్యాబిన్ అని బేస్ వాయిస్తో చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటి సాత్విక్, ఈ మధ్య బ్యాంకుకి ఎక్కువ లీవ్స్ పెడుతున్నావు అని అడిగింది సమీరా బ్యాంకులో. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న సమీరా అన్నాడు. నిజంగానా? హా, అందుకే టైం ఉండట్లేదు. కానీ ఉన్నట్టుండి సివిల్స్ ఏంటి సాత్విక్? ఉన్నట్టుండి కాదు సమీరా అని ఆల్రెడీ తను ఫిలిమ్స్కి క్వాలిఫై అయ్యడం గురించి చెప్పాడు. వావ్, అయితే తొందరలో నువ్వు ఐపీఎస్ అవ్వబోతున్నావన్నమాట. అంటే లక్కుంటే అవుతాను. ఖచ్చితంగా ఈసారి నీకు మిస్ అవ్వదు.
శిఖర కూడా ఇలానే చెప్పింది అంటే శిఖరనా? హా, ఒక రకంగా తన కోసమే మళ్ళీ చదవడం స్టార్ట్ చేశానన్నాడు సాత్విక్. గాలి తీసేసినట్టుగా హో అవునా అని సరే అయితే అని పని చేసుకోసాగింది సమీర. ఇదంతా విన్న సుష్మా, సమీ, నాకెందుకో నీ లవ్ విషయం సాత్విక్ అంటే శిఖర ద్వారా వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అంది. ఛీ, తనంటేనే నాకు మంచి ఒపీనియన్ లేదు. అబ్బా అది కాదే, సాత్విక్ శిఖర మాట కాదనడు, కాబట్టి తనకి చెప్తే సాత్విక్ని కూడా తనే ఒప్పిస్తుంది కదా. అది కాదే తను అని సమీర ఏదో చెప్పబోతే, చూడు సమీరా, శిఖర గురించి సాత్విక్ చెప్పాక ఒకసారి నా ఫ్రెండ్ని అడిగాను. తను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిని చెప్పారు. ఎంత ఉండి ఏం ప్రయోజనం, పెళ్లి కాకుండానే బిడ్డని కద్ది, సాత్విక్తో ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందిగా అని ఉక్రోషంగా అంది సమీరా. అదెంతవరకు నిజమో మనకేం తెలిసే, ఇంకా ఏం తెలియాలి? అబ్బా నీ చెప్పేది వినవే బాబు, సాత్విక్ నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తారన్న గ్యారంటీ లేదు. పైగా వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారేమోనన్న డౌట్ కూడా ఉంది. కాబట్టి ఒకసారి శిఖరని మీట్ అయితే అన్నీ క్లియర్ అవుతాయి అని సుష్మా అంటే, సమీర మనసులో అది కూడా నిజమే, ఒకవేళ నేను నా ప్రేమ గురించి చెప్తే సాత్విక్ నో అంటే తట్టుకోలేను అని ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు సమీ, నేను చెప్పింది నిజమే కదా? సరే, నువ్వు చెప్పినట్టే తనని మీట్ అవుదాం అంది సమీర. దట్స్ గుడ్, ఎటు బాబుకి మొన్న యాక్సిడెంట్ అయిందిగా, చూసి రావడానికి వెళ్ళినట్టు వెళ్దాం అంది సుష్మా. 2-3 నిమిషాలు తన వైపు సీరియస్గా చూస్తున్నాడు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు సిద్ధు. ఎందుకు పిలిచారు సార్, నా మొహం చూస్తూ ఉండడానికా అని కోపంగా అడిగింది శిఖర. నువ్వొక క్వీన్ విక్టోరియావు కదా, అందుకే నిన్ను చూసి సొల్లు కార్చుకుంటున్నా. కారుస్తున్నారో లేదో చూస్తే తెలుస్తుంది కానీ ఏ పని మీద పిలిచారో చెప్పండి. మొన్న నైట్ నిన్ను పికప్ చేసుకుందెవరు అని సీరియస్గా అడిగాడు సిద్ధు. కళ్ళు మాత్రం పైకెత్తి సర్కాస్టింగ్గా నవ్వుతూ, మీకెందుకు? నేను అడిగిన దానికి ఆన్సర్ అది కాదు. ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు కూడా లేదు. అయినా ఇంతలా ఇదవుతూ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. హీఈస్ మై బాయ్ ఫ్రెండ్ అనగానే కోపంగా పైకి లేస్తూ, డోంట్ టెల్ లైస్ శిఖరా అని కోపంగా అడిగాడు. అయ్యో, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేంటి సార్, ఐఎమ్ టెల్లింగ్ ట్రూ. నా పేషెన్స్ని టెస్ట్ చేయకు. మీ పేషెన్స్ గురించి నాకెందుకండి, నేను చెప్తుంది నిజం. హీఈస్ మై బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ మాత్రమేనా లేక అంతకు మించా అని మెకటకారంగా అడిగాడు. అఫ్కోర్స్ వేర్ ఆల్సో ఎంగేజ్డ్, కాకపోతే కొద్ది రోజులు ఆగి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఓహ్ ఐసీ, పెళ్లికి ముందే నీకోసం అర్ధరాత్రి పూట వచ్చాడంటే ఇద్దరు చాలా దూరం వెళ్ళినట్టున్నారే. వాట్ యు మీన్? ఐ మీన్ నువ్వు వాణ్ణి గట్టిగా అతుక్కొని మరీ కూర్చున్నావంటే ఖచ్చితంగా మీరిద్దరూ లివింగ్ రిలేషన్లో ఉండుంటారు. ఎమై కరెక్ట్? అదంతా మీకెందుకండి, డేటింగ్లో కాకపోతే లివింగ్ రిలేషన్లో ఉంటాం. నిజమేలే, నీలాంటి వాళ్ళకి ఒక మొగాడు దొరికితే చాలు, డేటింగ్ని అడ్డం పెట్టుకొని నీ అవసరాలు తీర్చుకొని వదిలేయడం చాలా తేలిక మీలాంటి వాళ్ళకి అని సిద్ధు అంటే, గట్టిగా సిద్ధు అని అరిచేసింది శిఖర. పళ్ళు బిగబట్టి సిద్ధార్థ్ వర్మ అని, ఇంతకీ ఎవడా బకరా? ఎవరైతే ఏంటి, నీలా ఆడదాని మీద పగ సాధించేవాడు మాత్రం కాదు. సిద్ధు కోపంగా చూస్తుంటే, ఐ మీన్ ఆ రోజు రోడ్డు మీద గొడవను అని ఒత్తి పలికి, మనసులో పెట్టుకుని నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు కదా, దాని గురించి చెప్తున్నా. నిన్ను చంపాలనుకుంటే నాకెంతసేపే. ఇక నేను వస్తాను సార్ అని నవ్వుతూ వెళ్ళిపోయింది శిఖర. ఏంటిది ఇంత తలతిక్కగా వాగుతుంది, నిజంగానే వాడితో రిలేషన్లో ఉందా అనుకుంటుంటే మైండ్ మొత్తం బద్దలైపోయేలా అనిపిస్తుంది సిద్ధార్థ్కి. మరోవైపు ఆ ముసలమ్మ చెప్పిన ఏరియాలో పిచ్చివాడిలా తిరుగుతూ అప్పటి మూలాలను తవ్వి తీయడానికి ప్రయత్నిస్తున్నాడు దయాకర్. పాపా, ఎక్కడున్నావు? నాకు తెలుసు నువ్వు బతికే ఉన్నావని, కానీ నిన్ను తెలుసుకోవడం ఎలా అనుకుంటూ ఎండలో అలానే కూర్చుంటే పక్కనే ఉన్న టీ కొట్లో నుండి ఒక పెద్ద అయిన దయాకర్ని చూసి, ఏమయ్యా ఇంత ఎండగా ఉంది, ఇక్కడ కూర్చున్నావేంటి? పక్కనే ఉన్న టీ కొట్లో నుండి ఒక పెద్ద అయిన దయాకర్ని చూసి, ఏమయ్యా ఇంత ఎండగా ఉంది, ఇక్కడ కూర్చున్నావేంటి అని అడిగాడు. ఏం లేదు, ఒకదాన్ని పోగొట్టుకున్నాను, వెతుక్కుంటున్నాను. పోగొట్టుకున్నావా? ఏం పోగొట్టుకున్నావు? ఎప్పుడు పోగొట్టుకున్నావు? 25 సంవత్సరాల క్రితం. అంత విలువైంది ఏం పోయిందయ్యా? ఇక్కడే ఎక్కడో ఒక చెత్త కుప్పలో నా పాపని పోగొట్టుకున్నాను అంటుంటే, చెత్త కుప్పలో పాపనా అనుకుంటుంటే 25 ఏళ్ల క్రితం నాటి సంఘటన అతని కళ్ల ముందు మెదిలింది.
25 క్రితం జరిగింది ఆ పెద్దాయన గుర్తు చేసుకుంటున్నాడు. భారీ వర్షం వల్ల ఇంటికి వెళ్లలేక టీకొట్టులోనే ఉండిపోయాడు. ఆ టీకొట్టుకి కొద్దిగా దూరంలో ఉన్న చెత్తకుప్ప దగ్గరికి ఆ వర్షంలో ఒక పెద్ద కారు రావడం, అందులో నుండి ఎవరో దిగడం, చెత్తకుండీలో ఏదో విసిరేయడం కనిపిస్తుంది. కానీ వాళ్ళెవరూ కనీసం ఆడ మగ అన్నదెవరో కూడా తెలియలేదు. ఏదో చెత్త పడేశాడేమో అనుకున్నాడు తను. కాని వాసన పసిగట్టిన కుక్కలు అక్కడ గుమిగూడడం చూసి ఏదో అనుమానం వచ్చింది. ఈలోపే అంత వర్షంలో కూడా చెవులకు వినిపిస్తున్న పసిబిడ్డ ఏడుపు కాళ్ళీడ్చుకుంటూ అక్కడికి వెళ్లేసరికి బట్టల్లో చుట్టిన మాంసపు ముద్దలా ఉన్న పసిపాప వర్షానికి తడుస్తూ ఉండడంతో గుక్కపట్టి ఏడుస్తూ కుక్కలకి ఆహారంగా కావడానికి సిద్ధంగా ఉంది. గబగబా వాటిని తరిమేసి పాపని చేతుకు తీసుకున్నాడు అతను. అయ్యో, ఇంకా కళ్ళు కూడా తెరవలేదే, ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా వదిలేశారో అనుకుంటుంటే ఈలోపు ఎదురుగా ఉన్న సినిమా హాల్లో సినిమా వదలడంతో ఒక్కొక్కరుగా అందరూ బయటకొస్తున్నారు. వాళ్లల్లో ఎవరో సోషల్ వెల్ఫేర్ వాళ్లు కూడా ఉండడంతో విషయం తెలుసుకుని పాపని అనాథాశ్రమంలో వదిలేస్తామని చెప్పి ఆ పాపని తీసుకెళ్లిపోయారు. మరుసటి రోజు కనుక్కుంటే తెలిసింది, వాళ్ళ పాపని దగ్గరలో ఎక్కడో అనాథాశ్రమంలో వదిలేరని తెలియడంతో ఏదైతేనేం తన వల్ల ఒక ప్రాణం రక్షించబడిందని సంతోషించాడు ఆ టీకొట్టు పెద్దాయన. జరిగిందంతా గుర్తురాగానే భారంగా ఓసారి నిట్టూర్చాడు ఆ పెద్దాయన. నువ్వు చెప్తుంది నిజమేనా అని దయాకర్ని అడిగాడు. నిజమే, పక్కనే ఉన్న పెద్ద మాల్ని చూపిస్తూ, ఇక్కడ ఇంతకుముందు ఒక సినిమా హాల్ ఉండేది, ఆ పక్కనే చెత్తకుండి, అందులోనే నేను ఆ పాపని చూసింది. నిజంగానా? ఆ పాపని ఏ అనాథాశ్రమంలో వదిలారు అని ఆత్రంగా అడిగాడు దయాకర్. ఇక్కడికి దగ్గరలోనే అన్నారు, కానీ ఎక్కడనైతే నాకు తెలీదు. ఇంతకీ పాపకి నువ్వేమవుతావు? ఇన్నేళ్ల తర్వాత వచ్చి ఎందుకు వెతుకుతున్నావు? నేనా పాప కన్న తండ్రిని. అనుకున్నాను ఇలాంటిదే అయ్యుంటుందని. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనడం, ఇలా చెత్త కుప్పలో వదిలేయడం ఈ కాలంలో మామూలైపోయింది. నేనలా వదలను. ఆ పాపని ఇక్కడున్నా పట్టుకుంటాను. తన ద్వారానే నాలో రగిలే పగని చల్లార్చుకుంటాను అని పంతంగా అనుకున్నాడు దయాకర్. బార్లో కూర్చొని ఆపకుండా డ్రింక్ చేస్తున్నాడు సిద్ధార్థ్. రేయ్, ఏమైందిరా నీకు? ఎప్పుడూ లేని ఇంతలా తాగుతున్నావేంటి అంటూ బాటిల్ లాగేసుకోబోతుంటే డోంట్ టచ్ అంటూ వెంకీని నెట్టేసి దించిన బాటిల్ని మళ్లీ పైకెత్తాడు సిద్ధు. ఏమైందిరా వీడికి? ఏమో, ఎవరికి తెలుసు, వీడి మూడు ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో ఏంటో అని కుమార్ అంటే, డేటింగ్ కాకపోతే లివింగ్ రిలేషన్లో ఉంటాను అన్న శిఖర మాటలు పదే పదే వినిపిస్తుంటే గట్టిగా అరుస్తూ బాటిల్ని విసిరి కొట్టి మనసులో శిఖరా నిన్నొదలను అనుకుంటున్నాడు. ఏమైందిరా నీకు అని వెంకీ కంగారుగా అంటే, ఏం లేదు, ఇక్కడే ఉంటే తాగుతూనే ఉంటావు, ముందు పద అంటూ కుమార్ వెంకీ కలిసి బలవంతంగా సిద్ధార్థ్ని లాక్కెళ్లారు. నైట్ ఫుల్గా తాగి పడిపోవడం వల్ల లేటుగా లేచి ఆఫీస్కి రెడీ అయ్యాడు సిద్ధు. ఏమైందిరా నీకు? ఎప్పుడు లేంది అంతలా తాగావేంటి? ఏమైందిరా నీకు? ఎప్పుడూ లేంది అంతలా తాగావేంటి? డ్రైవ్ చేస్తూనే ఏమీ లేదు. ఇటెక్కడికి అని సుజీ అడిగితే, శౌర్య స్కూల్ దగ్గరికి అని, ఇప్పుడు నాకున్న తిక్కకి వాడితో టైం స్పెండ్ చేస్తే రిలాక్స్గా ఉంటుంది అన్నాడు. రేయ్, ఎవరో పిల్లాడి మీద ఇంత ఎఫెక్షన్ ఏంట్రా అని సుజీ అంటే, ఏమో తెలీదు, బట్ వాడితో టైం స్పెండ్ చేస్తుంటే భలే ఉంటుంది తెలుసా, టెన్షన్స్ అన్నీ మర్చిపోతాయి అంటూనే స్కూల్ దగ్గర కారాపాడు. తను కారాపడం, శౌర్య స్కూల్ వ్యాన్ దిగడం రెండూ ఒకేసారి జరిగాయి. కార్ చూడగానే అంకుల్ అంటూ పరిగెంతుకొచ్చాడు శౌర్య. వాణ్ణెత్తుకుని ముద్దు పెట్టుకుంటూ, నిన్న బాగా ఎంజాయ్ చేశావా అని అడిగాడు. చాలా బాగా అంకుల్. ఈరోజు కూడా వెళ్దామా? వద్దంకుల్, ఈరోజు ఎగ్జామ్ ఉంది. డల్ అవుతూ సరే అయితే అంటూ నుదుటి మీద డాష్ ఇచ్చి వాడి కోసం తెచ్చిన చాక్లెట్స్ అన్నీ ఇచ్చి వాడు స్కూల్ లోపలికి వెళ్లే వరకు అక్కడే ఉన్నాడు సిద్ధు. రేయ్, మన ఆఫీస్ టైం మనమే బ్రేక్ చేస్తే ఎలారా, ముందు పద అని సుజీ అంటే, మీ ఏడుపెంట్రా బాబు విసుగ్గా అని విసుక్కుంటూనే వచ్చి కారెక్కాడు సిద్ధు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఒక్క ఇన్సిడెంట్తో శౌర్య, సిద్ధు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్లా అయిపోయారు. మరి శౌర్య శిఖర కొడుకని తెలిస్తే సిద్ధు రియాక్షన్ ఎలా ఉంటుంది? అలాగే దయాకర్ పాప బతికే ఉందని నమ్ముతూ ఆ పాపని వెతుక్కుంటూ ఆ చెత్తకుండి దగ్గరికి వెళ్ళాడు. మొత్తానికి ఎవరైతే పాపని సేవ్ చేశారో వాళ్లే అనాథాశ్రమంలో చెప్పామని కూడా చెప్పారు. చూద్దాం, ఆ పాపని వెతికి పట్టుకుంటాడా? అసలెవరా పాప? ఏమో, ముందు ముందు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్.
స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే ఇమీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.